వచ్చే పాజిటివ్ ఎనర్జీ అది, లేకపోతే ఆయన చుట్టూ ఉన్న ఆరా అంటారు? డెఫినెట్గా ఓవరాల్ లాంటిది, చుట్టూ ఉన్న ఓవరాల్ లాంటిది. నేనంటే మీలాంటి వారిని కొంతమంది కలిసిన తర్వాత దాని మీద విశ్లేషిస్తే చెప్పారండి, ఆయన పుట్టిన సంవత్సరం కానీ, ఆయన పుట్టిన గంటలు కానీ, ఆయన పుట్టిన నెల కానీ, సంవత్సరం కానీ వెరీ రేర్గా, అంటే ఆగస్టు నెలలో మీరు చూసుకుంటే చాలా గొప్ప వాళ్ళు పుట్టారండి. ఉదాహరణకు మదర్ తెరెసా, అటువంటి వాళ్ళంతా ఆగస్టు నెలలో చాలా గొప్ప 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 వ్యక్తులంతా ఆగస్టులో పుట్టారు. పర్టికులర్గా ఈ పీరియడ్లో ఒక ఆగస్టు 20, 21, 22, 23 ఆ 1 వీక్లో ఇవి మదర్ తెరెసా, చిరంజీవి గారు ఇటువంటి గొప్ప వ్యక్తులు పుట్టారన్నమాట అండి. వారికి ఆ శక్తి ఉంటుంది, వారికి ఆ భావం ఉంటుంది, వారికి ఎప్పుడు కూడా ప్రజల కోసం, తోటి నటుల కోసం ఎప్పుడు వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. దాని గురించి నాకు బాగా ఆయన అంటే బాగా ఇష్టం అన్నమాట అండి. ఆ శక్తి ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్తే ఎవరైనా శక్తి ఖచ్చితంగా పొంది బయటకు రాగలుగుతారు అన్నమాట అండి. అది నేను బాగా గ్రహించాను. అందుకే ఇంకా చెప్పాలంటే ఆయన అవయవాలు కూడా చాలా గొప్ప శక్తివంతమైన అవయవాలు అన్నమాట అండి. మీరు ఒక ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఏ సినిమా హీరో అయినా డ్యాన్సులు చూడండి, ఈ చిరంజీవి గారి డ్యాన్స్ చూడండి, ఏ సినిమాని తీసుకోండి, ఇంకా గొప్పగా చెప్పాలంటే మొదటి సినిమానే చూడండి. ట్రెండ్ అంటే అప్పుడు దాకా ఒక కైండ్ ఆఫ్ డాన్సింగ్ స్టైల్ అది ఉండేది, చిరంజీవి గారు వచ్చిన దగ్గర నుంచి మారింది ఆ స్టైల్ అని చెప్పొచ్చు. మారింది ఓకే. అట్ ద సేమ్ అవయవాలు అయ్యి అవి రబ్బర్ బొమ్మ ఇతను ఏమైనా స్ప్రింగ్ వేసుకున్నారా, చాలా ఇదిగా ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అన్ని సినిమాలు చూస్తే చాలా గొప్ప శక్తివంతమైన అవయవాలు అన్నమాట అండి. ఆయన ఇయర్స్ పవర్ఫుల్ ఇయర్స్ అన్నమాట అండి. చాలా దూరంగా ఆయన వినగలుగుతారండి. చాలా బయట ఏం మాట్లాడుకున్నా అన్నీ వినపడతా ఉంటాయి. శక్తివంతమైన కళ్ళు, మీ కళ్ళు గురించి అందరూ కూడా విశ్లేషిస్తూ ఉంటారు. అంత బ్రెయిన్ అన్నీ కూడా చాలా వెరీ పవర్ఫుల్ మ్యాన్. అది దేవుడు భగవంతుడు కొన్ని కోట్లలో ఒక్కొక్క నెల పుట్టిస్తూ ఉంటారు. మామూలుగా బయట ఆడియో ఫంక్షన్స్లో చూసే వాళ్ళకి, నార్మల్ ఆడియన్స్కి ఆడియో ఫంక్షన్ చూడడం కానీ, ఆయన ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ, ఆయన మాటలు కానీ, ఆయన ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ చాలా ప్రశాంతత ఉంటుంది. అండ్ రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటారా? అంటే మీరు దగ్గర నుంచి చూస్తుంటారు కదా, అంటే ఆయన మేబీ మీరు వారి ఇంటికి కూడా వెళ్తూ ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీతో కూడా మీరు టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు ఆయన? అంటే అఫీషియల్గా లేనప్పుడు ఇంట్లో అలా ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటారా? చాలా బాగుంటారు. ఆయన నేను మెగాస్టార్నని, నేను చాలా గొప్ప వ్యక్తినని అసలు ఎప్పుడు అలా ప్రవర్తించరన్నమాట అండి. చాలా జోవియల్గా ఉంటారు. ఇంటికి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరికి ఆ స్థాయి ఏంటి, ఎంత చిన్నవాడు వచ్చాడు, పనివాడు వచ్చాడు, మంత్రి వచ్చారు అని ఎప్పుడు వ్యత్యాసం చూపించారండి. అందరినీ చాలా గౌరవించి చూస్తారండి. సాధారణంగా ఆ ఇంటికి వెళ్ళిన వ్యక్తులు ఎవరైనా సరే చాలా బాగా గౌరవించబడతారు అన్నమాట. మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటారు, ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అన్నమాట. అంత బాగా గౌరవిస్తారని, చాలా బాగా చూసుకుంటారు ఆయన. చాలా గొప్ప వ్యక్తి. వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు. మామూలుగా అసోసియేషన్ దగ్గరికి వస్తే చాలా వరకు పాజిటివ్ ఉంటుందండి. అంటే వీరు చేసే కార్యక్రమాలు కానీ ఎంత పాజిటివ్ ఉన్నా ఏదో ఒక నెగిటివ్ అనేది బయట నుంచి కానీ విమర్శలు కానీ ఎదుర్కొంటూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ బ్యాంక్ తీసుకుంటే అప్పుడు కూడా చాలామంది విమర్శలు, రాజకీయ నాయకులు అన్నారు, లేదా ఈ యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, అంటే వేరే ఫ్యాన్స్ అనేవి నేను చెప్పిన యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు బ్లడ్ వాళ్ళే అమ్ముకుంటారేమో, అది కైండ్ ఆఫ్ నెగిటివ్ టాక్స్ వచ్చినాయి. అలాంటి వచ్చినప్పుడు మీ అసోసియేషన్ వాళ్ళు ఎలా డీల్ చేస్తారు? ఇది ఆయన దాకా రీచ్ అవుతాయా? ఆయన దాకా రీచ్ అయితే ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అయితే ఎవరైనా ఏదైనా పెద్ద వ్యక్తి ఎదుగుతున్న కొద్ది ఇటువంటి విమర్శలు వస్తున్న కామన్ అది. అయితే ఇక్కడ చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ గురించి తెలుసుకుంటే, ఆయన నేను ప్రవేశించక ముందే ఆయన ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారండి. ఉదాహరణకు మదనపల్లిలో వరద వచ్చినప్పుడు వెంటనే కొన్ని లారీలు రైస్ పంపించి అక్కడ ఉన్నవారందరికీ ప్రతి ఇంటికి బియ్యం, సామాన్లు అన్నీ పంపించి ఆదుకోవడం జరిగింది. అలా ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా ఫస్ట్ స్పందించే వ్యక్తి ఆయన అండి. అదేవిధంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఒక సంస్థ ఏర్పాటు చేసి, ఆయన ఒకరోజు పేపర్లో చూసి రక్తం దొరకగా మా 2-3 చనిపోయారు ఈరోజు అన్న వార్త చూసి, ఏంటి ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది ఉంటే రక్తం దొరకకపోవడం ఏంటి, చనిపోవడం ఏంటి అని అక్కడ నుంచి ఆయన సర్వే మొదలుపెట్టి ఆయన ఎందరో డాక్టర్స్ని అందరినీ కలుసుకుని ఈ చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ స్థాపించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు కానీ, బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు కానీ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు ఒక 30 years ఉంటుందండి ఆయన సేవా కార్యక్రమం మొదలుపెట్టి. 30 years దాటింది. ఎప్పుడు ఎవరి దగ్గర ₹1 ఇంతవరకు తీసుకోలేదండి. ఆయన ఎప్పుడు ఆయన సొంత డబ్బులే. మీరు భారతదేశంలో ఏ హీరో అయినా తీసుకోండి, ఏ సంస్థ అయినా తీసుకోండి, ఏ ట్రస్ట్ అయినా తీసుకోండి, డెఫినెట్గా దానికి ఇతర దేశాల నుంచో, స్నేహితుల దగ్గర నుంచో, ఇంకా అదర్ సంస్థల నుంచో
ఫండ్స్ స్వీకరిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం ఈ రోజు వరకు ₹1 కూడా ఎవరి దగ్గర ఆయన తీసుకోలేదండి, డొనేషన్ తీసుకోలేదు. ఆయనే ఎప్పుడు దీనికి ప్రత్యేకమైన ఫండ్ ఏర్పాటు చేసి తరచూ ఆయన ఏ ప్రాబ్లం ఆయనే చూసుకుంటూ చేస్తూ ఉంటారు. వేరే బ్లడ్ బ్యాంక్ వచ్చేటప్పటికి అత్యంత సున్నితమైన విషయం బ్లడ్ బ్యాంక్ అనేది.